హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మ్యాంగో అఫీషియల్ 24. ఈరోజు ఆనియన్ ఎగ్ స్లైసెస్ కర్రీని ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో తయారు చేసి చూపిస్తాను. ఎగ్ స్లైసెస్ కర్రీస్ ఎందుకన్నానంటే గుడ్లని ఉడకబెట్టుకొని రౌండ్గా బిళ్ళల లెక్క కట్ చేసుకొని చేస్తున్నాను. ఈ విధంగా ఆనియన్ కట్ చేసుకొని ఎగ్స్ను ఉడకబెట్టుకొని పొట్టు తీసి పక్కకు పెట్టుకున్నాను. ఎగ్స్ని ఇలా రౌండ్గా స్లైసెస్ లెక్క కట్ చేసుకుంటున్నాను. బిళ్ళల లెక్క రౌండ్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్ కట్ చేసుకొని ఎగ్ని స్లైసెస్ లెక్క రౌండ్గా కట్ చేసుకున్నాను. స్టవ్ పై ఒక ప్యాన్ తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ పోసుకొని ఎగ్స్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను ఎగ్స్ని. ఫ్రై చేసిన ఎగ్స్లో ఇంకో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ మధ్యలో బాగా కలుపుకోవాలి. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేలా ఇలా ఉడికించుకోవాలి. ఆనియన్ ఉడికేలోపు టమాటాని పేస్ట్గా చేసుకుంటున్నాను మిక్సీలో. ఆనియన్ ఉడికిన తర్వాత టమాటాలు యాడ్ చేసుకుంటున్నాను. టమాటాలు యాడ్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఆయిల్లో మధ్యలో కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పసుపుని యాడ్ చేసుకొని ఇలా బాగా ముక్కలు పట్టేలా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. టూ టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను. కారం యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేలా కలుపుకోవాలి. తగిన మోతాదులో వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఉడికేటప్పుడు మనం ఎగ్స్ స్లైసెస్గా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని ఈ విధంగా ఎగ్స్ అన్ని మునిగేలా చూసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర యాడ్ చేసుకొని
ఈ విధంగా కలుపుకోవాలి. 2 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఎంతో రుచికరమైన ఆనియన్ ఎగ్ స్లైసెస్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.